వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో ఉప్పాసులు అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇవి కొరమైన చేపలండి. ఇవి శుద్ధంగా 2-3 సార్లు క్లీన్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. దీంట్లోకి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసేసుకొని మనం ఒక దారం తీసుకొని దారంలోకి ఇవన్నీ ఎక్కించుకోవాలండి. కొంచెం గట్టి దారమే తీసుకొని ఇవన్నీ బాగా ఎక్కించుకోవాలి. ఇవి కొరమైన చేపలండి, చాలా టేస్ట్గా ఉంటాయి. వీటిని పులుసైనా చేసుకోవచ్చు, మనం చేపనైనా వేయించుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇట్లా చేసుకుంటే మనకి చాలా రోజులు నిలువ కూడా ఉంటాయి. చూడండి ఎట్లా ఎండబెట్టాలనేది చూపిస్తున్నాను. మనం అన్ని దారానికి ఎక్కించేసుకొని ఇట్లాగా మనం అన్ని కట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్టేసుకోవాలి. ఇవి ఒక 3 రోజుల దాకా ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిపోతాయి, మన ఎండని బట్టి చూసుకొని ఎండబెట్టుకోవాలి. నేను ఈ 3 రోజులు ఎండబెట్టాను. దీని దారంలో నుంచి మొత్తం తీసేసేసుకొని మళ్ళీ మనం ఒక రోజు అనేది ఎండలో పెట్టుకుంటే ఒకవేళ మనకి ఏడైనా పచ్చున్నా ఎండిపోతాయి. చూడండి ఎంత బాగా ఎండిపోయినాయోను, చాలా టేస్ట్గా ఉంటాయండి చేపలు అనేది. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకొని ఆయిల్లో మనం వేయించుకుందాము. పులుసు కూడా బాగుంటుందండి, వేయించుకున్నా బాగుంటుంది. నేను వేయించి చూపిస్తున్నాను చూడండి. కొరమైన చేప భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి మీరు ఇలా తయారు చేసి చూడండి. చూడండి చేప అనేది ఏగిపోయింది. ఇవన్నీ మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి ఇవన్నీ తీసేసుకున్నాము. ఏగిపోయింది చేప అనేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.